సేవకులారా సువార్తికులారా. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా? దేవుని మహాసంకల్పం బట్టి, దేవుని యొక్క కృపను బట్టి ఈరోజు మనం ఇలా వాగ్దానం ముందుకు వచ్చి ఉన్నాం. మీరు మా గురించి ప్రార్థన చేస్తున్నందుకు ప్రత్యేకమైన వందనాలు. మీ గురించి మేము ప్రార్థన చేస్తున్నాం కనుక దయచేసి మొదటి మాట, నేను ప్రతిసారి చెప్పే మాట మరలా చెప్తున్నాను, మీకు నచ్చితే ఈ వాక్యాన్ని వేరే వాళ్ళకి పంపించండి. మీకు నచ్చితేనే ఈ మాటని అనేక మందికి పంపించండి. అయితే ఈరోజు వాగ్దానం కీర్తన 34వ కీర్తన 14వ వచనం, మాని మేలు చేయము, సమాధానము వెదికి దానిని వెంటాడుము. వెంటాడమంటున్నాడు. ఏంటిది? సమాధానం. ఈ రోజుల్లో కుటుంబాల్లో సమాధానం లేదు. పిల్లలము తల్లిదండ్రుల మధ్యన సమాధానం లేదు. పిల్లలు తల్లిలు అనగా నాయనమ్మ, అమ్మమ్మ, తాతల దగ్గర సమాధానం లేదు. వారు ఎన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నా కుటుంబంలో సమాధానం ఏదో రకంగా ఉండట్లేదు. అంటే కారణం ఏంటంటే, ఈరోజు మాట్లాడుతున్నాడు, కీడు చేయటం మానాలి. కీడు అనగా మొదటిగా మన కుటుంబాల్లో ఎక్కడో కీడు వస్తుంది, ఎక్కడో సాతానుగాడు మన మధ్యలోకి ప్రవేశిస్తున్నాడు. కనుక తల్లిదండ్రుల మధ్యన సమాధానం లేదు, పిల్లల మధ్యన సమాధానం లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, బైబిల్ వాక్యం చెప్తుంది, పెద్దవారు పాటల ద్వారా మాట్లాడారు. తల్లి జాడ పిల్లకి తెలియదు, పిల్ల జాడ తండ్రికి తెలియదు అన్నట్టుగా వాగ్దానాలు, పాటలు ఉన్నాయి. కనుక దయచేసి మనము ఈరోజు జాడలో తెలియని స్థితిలో మన పిల్లలు ఉన్నారు. కనుక మొదటిగా తల్లిదండ్రులైన మనము మన పిల్లల కొరకు ప్రార్థించాలి. మన పిల్లల కొరకు మనం సమాధానం ఉండాలి. మన పిల్లల కొరకు మనము అన్నీ తగ్గించుకొని ప్రభువు దగ్గర మనం మోకరించి ప్రార్థించాలి. అప్పుడు మనకు సమాధానం కలిగిద్ది. అటు తర్వాత మన పిల్లలు నేర్చుకోవాల్సిన మాటలు ఏంటంటే, మనను బట్టి పిల్లలు కూడా ఆశీర్వదించబడతారు. మనమే ఆశీర్వదించుకోకుండా, మనమే దీవెనలు పొందుకోకుండా, మనమే దేవుళ్ళు ఎదగకుండా మన పిల్లలు మాత్రమే ఎదగాలి అన్న మాట మంచిది కాదు. ఎందుకంటున్నాడంటే, ఇక్కడ మాట్లాడుతున్న మాట వెదకండి, వెంబడించండి అంటున్నాడు. సమాధానాన్ని వెదకాలి అంట, వెంబడించాలంట. మరి మనం వెదికేవారుగా ఉన్నామా? వెంబడించేవారుగా ఉన్నామా? ఒకవేళ లేకపోతే ఈ వాగ్దానం మనతో మాట్లాడిందని మన పిల్లల కొరకు, మన కుటుంబం కొరకు, మన తల్లిదండ్రుల కొరకు ఈ వాగ్దానం మనతో చెప్తున్నాడని గ్రహించి ఈ రోజు నుండైనా సరే సమాధానం లేని చోటన సమాధానంగా ఉన్నామని దేవుడు మనకి ఈ వాగ్దానం ఇచ్చాడు. దేవుడు కొన్ని మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ పరమగల తండ్రి, నీ ఘనమైన నామానికి వెలలేని స్తుతులు, స్తోత్రాలు. అవునయ్య, సమాధానం లేని చోట మేము పాకులాడుతున్నాం. కానీ సమాధానం మీ పాదాల దగ్గర ఉంది. సమాధానము మీ యొక్క దగ్గర ఉందని మేము గ్రహించలేని స్థితిలో ఉన్నాం. క్షమించి సమాధానం మీ దగ్గరికి పొందుకునే కృపను మేము తీసుకున్నట్టు సహాయం చేయండి. అలాగే మాతో, మా పిల్లలతో, మా కుటుంబంతో, మా తల్లిదండ్రులతో, మా అత్తమామలతో మేమందరము కలిసి సమాధానంగా ఉండటకు సహాయం చేయమని ఈ చిన్న ప్రార్థన ప్రభువైన యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.